నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. మనతో పాటు ప్రముఖ వాస్తు జ్యోతిష్య నిపుణులు, లలితాదేవి ఉపాసకులు, బ్రహ్మశ్రీ శ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. సార్ నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానాలు ఎలా ఉండబోతున్నాయి సార్? 14-2-6-6 అంటే 14 ఆదాయము, 2 వ్యయం. సో వెరీ గుడ్. ఇంకోటి ఏంటంటే ఈ కన్యారాశి వారికి ఎంతకాలం కేతువు రాశిలో ఉన్నాడు కదా, ఒక రకమైన వైరాగ్యము, విరక్తి, వీటి నుంచి ఒక రకంగా విశ్వవసు నామ సంవత్సరం చాలా మటుకు రిలీఫ్ ఇస్తుంది అని చెప్పొచ్చు. ఓకే. సో ఆదాయం ఎలాగో 14 ఉంది, వ్యయం 2 ఉంది. దీని గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. అలాగే గ్రహస్థితి కూడా గమనించినట్లయితే వీళ్ళకి గురువు యొక్క దృష్టి కూడా 2వ స్థానం మీద ఉంటుంది. సో డోంట్ వరీ. అయితే ఇక్కడ ఆ రాజపూజ అవమానం మాత్రం ఈక్వల్గా ఉంది. అంటే మెచ్చుకునే వాళ్ళ సంఖ్య 6, అవమానించే వాళ్ళ సంఖ్య కూడా 6. సో అవమానించే వాళ్ళ సంఖ్య తగ్గాలి అంటే వీళ్ళు ఎక్కువగా గోవులు క్యారెట్స్ తినిపించడం కానీ, స్కందుని ఆరాధించడం కానీ చేస్తూ ఉంటే తగ్గుతుంది. ఆంజనేయ స్వామి ఆలయాలకు కానీ, స్కందాలయానికి కానీ వెళ్తూ ఉంటే సరిపోతుంది వీరికి చెప్పాలంటే. వీరికి వృత్తిపరంగా అలానే బిజినెస్ పరంగా ఈ రెండింటి పరంగా వీరికి ఎలా ఉండబోతుంది సార్? ఎక్కడ వీరికి గ్రోత్ ఉంటుంది? ఒకటేంటంటే వీరికి మీరు కన్యా లగ్నం కానీ కన్యా రాశి వారికి కానీ చూసుకుంటే ఈ సంవత్సరం వీరితో పాటు వీరి జీవిత భాగస్వామికి కూడా ఉద్యోగ అభివృద్ధులు జరుగుతాయి. దీనివల్ల కూడా ఆదాయం ఎక్కువ అని చూపిస్తుంది చెప్పాలంటే ఇక్కడ. సో వీళ్ళ ఇంప్రూవ్మెంట్స్ పెరుగుతాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. కొత్త కోర్సెస్ చేస్తారు ఏదైనా ఈ సంవత్సరం. ఎప్పుడైతే February 15th నుంచి దశమ స్థానంలో గురువు వస్తాడో, ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఉద్యోగం నుంచి కొంతమంది చూడండి ఇంకేదైనా కొత్త కోర్స్ చేసి వాళ్ళ యొక్క స్కిల్స్ పెంచుకొని కొంచెం అప్గ్రేడ్ అవుతారు వాళ్ళ దీంట్లో. దానివల్ల వాళ్ళకి శాలరీస్ పెరుగుతాయి. అటువంటి యోగం బలంగా చూపిస్తుంది. ఒకటి వ్యాపార సంబంధించిన విషయాలు కనుక తీసుకుంటే సర్వసాధారణంగా వీళ్ళకి చంద్రుడు బాగున్నాడు అనుకోండి, లాభాధిపతి చంద్రుడు, ఫుడ్ రిలేటెడ్, ట్రాన్స్పోర్టింగ్ అండ్ అదేవిధంగా వాటర్ రిలేటెడ్ సంబంధించిన, ట్రావెలింగ్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో వెళ్ళొచ్చు. లేదా సెకండ్ లార్డ్ శుక్రుడు అవుతున్నాడు కాబట్టి సర్వసాధారణంగా వీళ్ళకి బ్యూటీ రిలేటెడ్ రంగాలకు కూడా కలిసి వస్తుంది చెప్పాలంటే. కానీ ఎప్పుడు కూడా ఏదైనా మనం వ్యాపారం చేయాలంటే ఒకటి మీకు ప్రోడక్ట్ రిలేటెడ్ ఉందా, లేదా సర్వీస్ రిలేటెడ్ వ్యాపారాలు ఉన్నాయా, వీటితో పాటు మీకు దశలు ఎలా కలిసి వస్తున్నాయి, మీకు ఏ రంగాల్లో వ్యాపారం ఉందని మీ సెకండ్ లార్డ్ని బట్టి, బుధుని బట్టి క్యాలిక్యులేట్ చేసుకొని చూసుకోవాలి. మీ పర్సనల్ చార్ట్ చూస్ చేసుకోవడమే ఇంకా పర్ఫెక్ట్ నిర్ణయం చెప్పాలంటే. ఇది జనరల్గా చెప్పేది మాత్రమే ఇది. ఓకే. వీరికి ఫైనాన్స్ మ్యాటర్లో సార్ ఏ రంగాల్లో పెట్టుబడి పెడితే ఎలాంటి ఫలితాలు ఉండబోతుంది? పెట్టుబడి అనేటువంటిది కూడా వీళ్ళు సర్వసాధారణంగా జూన్ లోపల పెడితేనే మంచిదండి ఎప్పుడైనా పెట్టుబడి వీళ్ళకి. ఎందుకంటే జూన్కి మళ్ళీ 12వ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి జూన్ లోపల పెట్టుబడి పెట్టడం చాలా మంచిది. ఒకటి. ఇక రెండవ విషయం ఏమిటి అంటే ఇక్కడ సర్వసాధారణంగా ఎవరికైనా పెట్టుబడికి కానీ, వివాహానికి కానీ, లేకపోతే దేనికైనా ఫస్ట్ పెట్టుబడి ఎవరైనా ఏ రంగంలో అయినా పెట్టేటప్పుడు ఫస్ట్ మీకు 2-12 కాంబినేషన్ అంటారు. అంటే ఎందులో పెట్టుబడి పెడితే అది మీకు ఆదాయంగా మారుతుంది. అది దేనికి ఉందో పర్సనల్ చార్ట్లో చెక్ చేసుకోవాలి. పెట్టుబడి వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే కనుక సూర్యుడిని ఆరాధించాలి ఎక్కువగా వీరు. అంటే సూర్యుడి అనుగ్రహం ఉంటే వీళ్ళు పెట్టే పెట్టుబడి వల్ల ఇబ్బంది ఉండదు. అది మెయిన్గా చేసుకోవాలి. ప్లస్ 12లో కేతు కూడా వెళ్తున్నాడు కాబట్టి సూర్యకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేసి, ఇప్పుడు చూడండి ఒక్కోసారి కొంతమంది రెగ్యులర్గా ఏదో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది, వాళ్ళకి ఆగదు. అంటే ఆపితే నేను ఇక్కడ పెట్టుబడి పెట్టకుండా ఆగాలండి అంటే వాళ్ళకి ఆగడం కుదరదు. అలాంటప్పుడు సూర్యకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేసి పెట్టుబడి కనుక పెట్టినట్లయితే వీళ్ళకి ఇబ్బంది అనేటువంటిది ఉండదు. సార్ వీరికి ఈ రాహుకేతువులు అలానే గురు శని గ్రహాల ప్రభావం, ఈ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి సార్ ఈ రాశి వారికి? సర్వసాధారణంగా వీళ్ళకి నేను మొదట్లో చెప్పినట్టుగా కేతువు లగ్నంలో ఉండడం వల్ల తెలియని ఒక నిర్లిప్తత, కొంచెం వైరాగ్యము, దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, ఎప్పుడు మైండ్లో ఏదో థింక్ చేయడం వల్ల ఇబ్బంది పడుతున్న వీళ్ళకి కేతువు జరుగుతున్నాడండి జూన్ ఎండింగ్ నుంచి, ఆల్మోస్ట్ జూన్ నుంచి. సో కొంత రిలీఫ్ ఇస్తాడు అక్కడ 100%, దానిలో ఎటువంటి డౌట్ లేదు. అండ్ నెక్స్ట్ ఎప్పుడైతే రాహువు కూడా సప్తమం నుంచి జరుగుతున్నందుకు, సప్తమంలో ఉన్నంతసేపు ఏమో పార్ట్నర్స్, లైఫ్ పార్ట్నర్ కానీ ఎవరైనా విదేశీ సంబంధాలు ఎక్కువ కుదురుతాయి. సో ఎప్పుడైతే 6లోకి వచ్చేస్తాడో, 6లో ఉండే రాహు ఏంటంటే పరాక్రమాన్ని ఇస్తాడు. అంటే డేరింగ్గా ఒక స్టెప్ తీసుకోవడం, శత్రువుపై జయాన్ని ఇస్తాడు వీళ్ళకి రాహు 6th హౌస్. సో ఈ రెండు ఇచ్చేటువంటి రిజల్ట్ ఇది. ఇక రెండవది శని 6లో ఉన్నాడు ఇంతకాలం వీరికి. సో 6లో మంచివాడే శని, నోనిట్టు వరి. కాబట్టి ఇక్కడ సప్తమంలోకి చేరుకుంటాడు. చేరుకున్నప్పుడు ఏమవుద్దంటే ఈ విశ్వవసు నామ సంవత్సరంలో
ఇష్టపడిన వారిని చేసుకునే క్రమంలో కొంచెం ఘర్షణకి గురై ఇష్టపడిన వారిని వివాహం చేసుకుంటారు వీళ్ళు. కన్యా లగ్నం వారు, కన్యా రాశి వారు. ఇక గురువు యొక్క ప్రభావం పర్టికులర్గా ఇతనికి అంటే ఈ జాతకుడు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వీరి జీవిత భాగస్వామికి కొత్త కోర్సెస్ నేర్చుకోవడము, కొత్త కోర్సెస్ ద్వారా వాళ్ళ ఉద్యోగ అభివృద్ధి జరగడం అనేటువంటిది చూపిస్తుంది ఇప్పుడు ఈ సంవత్సరం వీరికి సార్ ముఖ్యంగా ఆరోగ్యపరంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ఆరోగ్యంగా చూసుకుంటే వీళ్ళకి ఆరోగ్యాన్ని తగ్గించేవాడు, అనారోగ్యాన్ని ఇచ్చేవాడు ఇద్దరు ఒకటే కన్యా రాశి వారికి. శాటర్డే అవుతాడు. కాకపోతే కొన్ని అపోహలు మాత్రం స్టార్టింగ్లో కొంచెం ఉంటాయి వీళ్ళకంటే. ఏంటి ఏదో వచ్చిందేమో, కొంతమంది చూడండి ఏమీ ఉండదు కానీ అనుమానం ఉంటుంది వారికి, ఇలా అవుతుందేమో, ఇలా జరుగుతుందేమో, ఇది ఇట్లా అవుతే ఏంటి పరిస్థితి. అసలు యాక్చువల్గా న్యాచురల్గా 90% ఆఫ్ పీపుల్కి అంటే మేము సైకాలజికల్గా చూస్తుంటాం కదా, ఇలా అవుతుందేమో అనే ఆలోచన మనిషిని ఎక్కువ బాధిస్తుందండి. అది ఎప్పుడు జరుగుతుంది అంటే ఎవరికైనా సరే కొన్ని నెగటివ్ ప్లానెట్స్ ఆలోచన స్థానంలోకి ఎంటర్ అయినప్పుడు లేదా ఆ నక్షత్రం జరిగినప్పుడు మనిషి అట్లా ప్రవర్తిస్తాడు. సమ్ టైమ్స్ ప్రతి ఒక్కరికి జరుగుతుంది. కాకపోతే అలా జరుగుతున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎప్పుడైనా ఏం చేయాలంటే ఏదైనా టెంపుల్కి వెళ్ళేసి రావాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మన చుట్టూ ఉన్నటువంటి ఆరా లెవెల్స్లో చాలా మార్పు వస్తుంది. అది చేసుకున్నట్లయితే వీళ్ళకి హెల్త్ పరంగా ఇబ్బంది అనేటువంటిది ఉండదు. ఏదైనా ఉన్నా కూడా కనబడినవి వస్తుంటాయి వీళ్ళకంటే. ఎట్లాగా ఏదో ఉంది, ఏదో గాబరాగా ఉంది, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం కనబడదు, ఎక్స్రే చేస్తే ఏం కనబడదు, అట్లా ఉంటుంటాయి వీళ్ళకి. వీరికి సంతాన పరంగా అలానే మ్యారేజ్కి సంబంధించి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి సార్? సంతాన పరంగా అయితే అభివృద్ధి ఉంది. సంతానాన్ని విదేశాలకు పంపించాలనే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. మ్యారేజ్ సంబంధించిన విషయంలో అకౌంట్ రంగాల్లో ఉండేటువంటి వారు లేదా బంధువర్గంలో వారితో వివాహ ప్రయత్నాలు ఎక్కువగా సక్సెస్ అవుతాయి వీరికి. అండ్ మొదటి 2 నెలలు విదేశీ సంబంధాలు కుదురుతాయి. దాని తర్వాత అంతా బంధువర్గంలో వారు, బిజినెస్ చేసేవారు, ఈ రంగాల్లో వాళ్ళతో ఎక్కువగా కుదురుతుంది వీరికి. ఓకే. ఈ ప్రాపర్టీస్కి సంబంధించి అమ్మే విషయంలో కావచ్చు, కొనుగోలు విషయంలో కావచ్చు, ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి సార్? కొనుక్కుంటారండి ఈ సంవత్సరం. ఎందుకంటే గురుబలం ఉంది, ఎట్లాగో 4th హౌస్ మీద గురువు దృష్టి ఉంది కాబట్టి ఖచ్చితంగా కొనుక్కుంటారు. అందులో ఎక్కువగా డబల్ ఫ్లోర్స్ లేకపోతే ఎవరైనా పార్ట్నర్షిప్లో కొనుక్కోవడం, ప్రాపర్టీ ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఏదో కొంటారు కొంతమంది, అట్లా కొనుక్కోవడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే. ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి సార్? వీరు ఎక్కువగా చేయవలసినటువంటి పరిహారాలు వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా చేసుకోవాలండి పరిహారం. ఓకే. అది బాగా పనిచేస్తుంది. అండ్ రెండవది ఏంటంటే ఇక్కడ వివాహ సంబంధించిన విషయంలో ఒక వక్రించిన గ్రహం సప్తమంలో ఉండడం, మళ్ళీ శనిలి చేరడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసేటప్పుడు మాత్రం మీకు దగ్గరలో ఆలయంలో ఉంటే ఆలయంలో నవగ్రహాల దగ్గరికి వెళ్ళి శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేసుకున్నట్లయితే మొదటి 2 నెలల్లో వివాహ సంబంధించిన విషయంలో కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేయాలి. అధిక గ్రహాలు అక్కడికి వచ్చినందుకు ఏంటంటే చాలా ఛాన్సెస్, ఎక్కువ మంది వచ్చి మీకు అడగడం సంబంధాల కోసం, ఇవన్నీ కూడా జరుగుతాయి. కానీ శని రాహులు ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే అక్కడ లేనిది ఉన్నట్టుగా ఉందలేనట్టుగా క్రియేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి పరిశీలన పూర్తిగా చేసుకొని వివాహ నిర్ణయాలు తీసుకోవాలి.